మీరు ఎక్కడ ఉండేవాళ్ళు ఆ టైంలో? ఆ టైంలో నేను స్టేయింగ్ అంతా అక్కడ డాన్స్ క్లాస్లోనే పడుకునేవాడిని. డాన్స్ క్లాస్లో మీతో పాటు ఎంతమంది ఉండేవాళ్ళు అక్కడ? యాక్చువల్లీ ఒక 2-3 ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వేరే వేరే ఊరు నుంచి వచ్చి అలాగే నాతో పాటు వర్క్ చేసేవాళ్ళే. ఇక్కడ డ్యాన్స్ స్టూడియో అక్కడ ఉంది మీది? వైజాగ్లో లుక్స్ రాజశేఖర్ గారు అని చెప్పేసి అతను ఆట ఛాలెంజ్ విన్నర్ రన్నర్ అతను మాకు అప్పుడు అవకాశం ఇచ్చారు మనకి. ఓకే. సో అతని టీంలో నేను వర్క్ చేస్తూ ఒక మంచి సార్ అతను. సో అతని టీంలో మనం సైడ్ డాన్సర్గా చేసేవాడిని. ఆ సార్ లేనప్పుడు నేనే లీడ్ చూసుకునేవాడిని. ఆ రేంజ్ వరకు అతను తెప్పించారు నన్ను. ఒక మంచి కొరియోగ్రాఫర్గా అతని దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నా. కానీ ఆ టైంలో కూడా అతను మాకు హెల్ప్ చేసేవారు, కానీ అవి మాకు సరిపోయేవి కాదు. అంటే అతనికి మేము చెప్పలేము, ఎందుకంటే అవి నేను ఇంటికి ఇచ్చేయడమో లేకపోతే వేరే యూజ్ చేసేవాడిని. కానీ ఫుడ్ విషయంలోకి వచ్చేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడుతూ ఈవినింగ్ అయ్యేసరికి చపాతీ తినో లేకపోతే పానీపూరి తినో పడుకోవడము, అలా కంటిన్యూ ఒక 3 years అయింది. 3 years. అదే ఈ జర్నీ అంతా ఎప్పుడు జరిగిందండి మీకు? ఇదంతా 10 years బ్యాక్. 10 years బ్యాక్ అయింది. ఓకే. అప్పుడు జరిగింది మొత్తం అంతా సిచ్యువేషన్స్ అన్నీ. తర్వాత ఆఫ్టర్ రంగస్థలం ఈ ఆఫర్ వచ్చిన తర్వాత అనసూయ గారిది, రోజా మేడం అండ్ రోహిణి అండ్ కరుణ భూషణ్, నా కంటెస్టెంట్స్ వచ్చేసి కరుణ భూషణ్ గారు అండ్ రోహిణి గారు, ఈ సీరియల్ యాక్టర్లు. వాళ్ళిద్దరు కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేసి మనకి అవకాశం ఇచ్చారు బాగా. అప్పుడు కూడా పెద్దగా పెయిన్ అనిపించేది కాదు. డీకి వచ్చాను. 10 years బిఫోర్ నేను ఎలా ప్రాబ్లం ఫేస్ చేశానో సేమ్ డీ వచ్చేసరికి అలానే ప్రాబ్లం ఫేస్ చేశాను. అంటే డీ వల్ల ఏదో మనకి డబ్బులు ఇవ్వలేదని కాదు, లేకపోతే వాళ్ళు బాగా చూసుకోలేదని కాదు. వాళ్ళ బడ్జెట్లు బాగుంటాయి, వాళ్ళు మనకు చూపించే లవ్, వాళ్ళు ఇచ్చే కేరింగ్, వాళ్ళు ఇచ్చే మనకు అన్నీ బాగానే ఉంటాయి. మరి ఎందుకు ప్రాబ్లం? చెయ్యాలని కసి ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక 20 members బాయ్స్ ఉంటారు, 2 contestants ఉంటారు. మార్నింగ్ లేస్తే కాస్ట్యూమ్ వర్క్ చేయాలి, ఆఫ్టర్నూన్ లేస్తే కొరియోగ్రఫీ చేయాలి, ఈవినింగ్ అయ్యేసరికి సాంగ్ కంప్లీట్ చేయాలి, మళ్ళీ ప్రాపర్టీ మిక్స్ చేసుకోవాలి, సాంగ్ మిక్సింగ్ చేసుకోవాలి, కొత్తగా ఏదో ఆలోచించాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఏదో థింకింగ్. ఇద్దరు ఉండేది కాదు, సుఖం ఉండేది కాదు. ఫుడ్ తిందామంటే బాయ్స్ తిన్నారు కదా, ఓకే అయిపోయింది. కంటెస్టెంట్స్ తిన్నారు కదా, ఓకే అయిపోయింది. అన్న మీరు తింటారా అన్న అంటే నాకు వద్దు. సేమ్ ఆ టైంకి ఫుడ్ తినాలనిపించేది కాదు. బయటికి వెళ్ళి సేమ్ పానీపూరి చపాతీ. అప్పుడు అనుకున్నాను నేను 10 years ముందు కష్టపడ్డాను, పానీపూరి చపాతీ తిన్నాను, మళ్ళీ ఇప్పుడు కష్టం తగిలింది, మళ్ళీ పానీపూరి చపాతీ తింటున్నాను, ఎప్పుడు నాకు ఎదుగుతానులే అయితే అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అంతే. బాగుందా ప్లాట్ఫామ్? మరి ప్లాట్ఫామ్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ ప్లాట్ఫామ్ మీద రావడం అంటేనే కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ప్లాట్ఫామ్ దొరికిందంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆ ప్లాట్ఫామ్ మీద చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మంచి కొరియోగ్రాఫర్ రేంజ్లో ఉన్నారు. లైక్ జానీ మాస్టర్ కానీ, మన శేఖర్ మాస్టర్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. సో నేను అనుకుంటా నాకు శేఖర్ మాస్టర్ సీట్ కావాలి ఎప్పటికన్నా అని చెప్పేసి. అంటే ఇప్పుడు అతను జడ్జిమెంట్ చేస్తున్నారు కదా, ఆ సీట్ నాకు కావాలి ఎప్పటికన్నా. అంటే అతని తర్వాత మేమే కదా, సో ఆ సీట్ నాకు గ్యారంటీగా కావాలని నా థాట్. అంతే. అంటే తీసేసుకుంటారు ఇప్పుడు? తీసేసుకోవడం అంటే అతను ఎంత కష్టపడితే కానీ ఈరోజు ఆ సీట్లో కూర్చోలేదు అతను కూడా. అవును. సో మేము కష్టపడితే పక్కా అలాంటి ప్లాట్ఫామ్ మమ్మల్ని కూడా పిలుస్తారు యాజ్ ఎ జడ్జిగా. సో మేము కష్టపడితేనే మమ్మల్ని పిలుస్తారు. కష్టపడాలి అనుకుంటున్నా, అంటే అతని సీట్ అని అనట్లేదు, అలాంటి సీట్ నాకు కావాలి గ్యారంటీగా, ఒక జడ్జిలా. అంతే. You don't understand what he said, right? No. Okay. Your family background? My mom is a housewife and my dad is in defense. He's in Air Force. He's in Air Force. And one elder brother. He's doing the animation. UK ఎప్పుడైనా వెళ్ళారా మీరు? Yes. Every year I'm going. With whom? With Sudhir? Pradeep? Sudhir. Sudhir? In future, if he won't, if he is free, so yeah, definitely we'll go. You'll go with Sudhir only? Yeah, Why? he only Why asked me. Why because Sudhir? he only asked me.
He only ask you. Yeah, Pradeep Uddu. No Pradeep. No Shekhar Master. If they will ask me ki yeah, so we can go. Why Sudhir only? Because I like Sudhir. Why? No, he's a nice guy. He's a nice guy. సిగ్గుపడకలే చెప్పు, ఏదో చెప్తావు కదా. Your family background, Suraj? My family, I have a long story. If I write, so you can make a movie on that. Yeah. Basically, my father runs a temple. So I stay far from my family since 7 years. Since 7 years? Yeah. So I'm right now I'm staying in Mumbai. Yeah. So basically 5 years, 6 years back. So when I was in 10th, actually I also belong from a middle caste family. So basically my family supports my dancing career. So they always allow me to do anything in dancing and acting, modeling. Basically I do acting, modeling both. So they allow me to do everything. So when I was in 10th, my father got Bone TV. So very serious, last stage of Bone TV. So that time I left my studies and all. So I did a corresponding studies and dancing as a part-time and studies as a part-time. So it's going onwards, and every time some problems, and because we stay in village, now it's a town, it's a very big town. So that time there is no way of dancing, no platform of dancing. So there is no opportunities. That's why my family allows me to go Mumbai and do something for my dancing future and all. Okay, మీకు D platform ఏ విధంగా హెల్ప్ అయింది అనుకుంటున్నారు? D platform helps me a lot because it gives me a fame for I am trying to make my future in Telugu only, in South only. So I will try. After the platform, I'm getting more confidence in the South industry. So I can try because Priyamani and Shekhar Master also told me ki you have a good face, you can try in Telugu movies and all. I will try as an actor or as anything. But Hero or character artist? Hero only. Yeah, no character artist. Only hero. Yeah. అన్ని క్వాలిటీస్ ఉన్నాయా మీ బాడీలో మీకు తెలిసి? I'll make good body and good physique. You know Telugu? No. But I understand Telugu. Yeah, but I understand Telugu. Because I am an actor, I am a theatre actor. So I used to read phrases in the body language and all. So I can understand any language. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు కదా? No girlfriend. Don't tell lies. I've seen, no? So మీకు D platform ఏ విధంగా హెల్ప్ అయింది ప్రియాంక? D platform मेरे लिए बहुत हेल्प किया. एज अ डांसर ऑल्सो मैं काफ़ी ग्रो हुई और एज अ परफॉर्मर ऑल्सो. అంటే వీళ్ళు కాకుండా మీకు బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? మీ కంటెస్టెంట్ కాకుండా ఏంటి అంతసేపు ఆలోచించారు? అంటే వీళ్ళే బెస్టా మీకు? అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోలేను. వాడు చూస్తే హీరోలా ఉంటాడు, అమ్మాయి చూస్తే తమన్నాలా ఉంటుంది. ఇద్దరు అదే ఆ సీట్కి కలర్కి స్కిన్ మొత్తం మ్యాచ్ అయిపోయింది. అవును, ఇద్దరిని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరికి లుక్ వైజ్గా చూస్తే పేరు పెట్టడానికి అయితే ఏం లేదు. హైట్ వైజ్గా చూస్తే చిన్న వేరియేషన్ ఉంది. యాక్చువల్లీ హీల్స్ వేసింది అందుకే అలా ఉంది, లేదంటే చాలా బాగుంటారు, క్యూట్గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ వైజ్ వచ్చేసరికి హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, బాగా చేస్తారు. ఎస్, చాలా బాగా హార్డ్ వర్క్. అంటే చెప్తే ఫస్ట్ ఆలోచిస్తారు, తర్వాత ట్రై చేద్దాం, చేద్దాం మాస్టర్ చేద్దాం. ఓకే, ప్రియాంక కూడా ఏదైనా దెబ్బ తగిలినా తనకి ఇక్కడ దెబ్బ కూడా ఉంటుంది. ఇదిగో చాలా పడుతుంది, దెబ్బ తగిలినా లిమిట్ మాస్టర్ ఏం ప్రాబ్లం లేదు అని ఇలా దులుపుకొని వెంటనే మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ప్రాక్టీస్. స్పోర్టినెస్ ఉంటుంది, స్పోర్టినెస్ ఫుల్. అంటే ఏం చెప్పినా తీసుకోగలుగుతుందా? ఏం చెప్పినా ట్రై చేస్తుంది, వచ్చే వరకు కన్ఫామ్గా చేస్తారు. వచ్చే వరకు ఇద్దరు సేమ్. సో హ్యాపీ ఆ విషయంలో అయితే. సో వేరే వాళ్ళతో నేను కంపేర్ చేసుకోలేను, బికాజ్ వీళ్ళే బెస్ట్ అని నేను అనుకుంటా. వాళ్ళే బెస్ట్ అని అనుకుంటారు, వేరే వాళ్ళతో కంపేర్ చేయడానికి. అంటే ఎవరో అంటే వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు తీసుకొని మీకు ఒక ఆప్షన్ ఉంటే వీళ్ళు కాకుండా D టీంలో ఎవరు తీసుకుంటారు?
అంటే యాక్చువల్లీ ఇప్పుడు క్యాట్ మాస్టర్ చేస్తున్నారు మా ఆపోజిట్ జోడి క్యాట్ మాస్టర్ అభయ్ సూర్య అండ్ జీవన. నాకు తెలిసి వాళ్ళు మాతో గట్టిగా పోటీ ఇస్తారని అనుకుంటున్నాము. సో అలాంటి కంటెస్టెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటా, వీళ్ళు లేకపోతే. సో వాళ్ళే ది బెస్ట్ మీ మైండ్. ఎందుకంటే అంటే పోటీ లేకుండా ఎక్కడ ఉండదు, కాంపిటీషన్ లేకుండా. ఆపోజిట్ టీం వాళ్ళు, మనం ఆపోజిట్ టీం. సో అందులో ఎవరిని చూసినా భయపడక్కర్లేదు. వాళ్ళని చూస్తే కొంచెం అలాంటి కొరియోగ్రాఫర్ కన్నా కంటెస్టెంట్స్ కన్నా మనకంటే బాగా చేసే వాళ్ళు ఉంటారు. మనకంటే ఏ టైంలో ఎలా జరుగుతుందో తెలియదు మేబీ. సో వాళ్ళని చూస్తే అనిపిస్తుంది వాళ్ళు మనకి కరెక్ట్గా పోటీ ఇస్తారు. ఒక పోటీ ఉంటేనే మనం చేయగలం ఆపోజిట్ టీంతో. కాంపిటీషన్ లేకపోతే మనం కూడా పార్టిసిపేట్ చేయలేం. సో అలా చూసుకుంటే క్యాట్ మాస్టర్ వాళ్ళ కంటెస్టెంట్స్ అభయ్ అండ్ సూర్య వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళు మీ ప్రకారం చూసుకుంటే బెస్ట్ మాస్టర్ ఎవరు, అంటే మీ మాస్టర్ కాకుండా? I think for me, this Krishna master is there. That he's a really good dancer. As a dancer also he's really good, and as a choreographer he's really good. For me he's. According to you? Krishna master. Why? He's a good dancer. He's a good dancer. Okay. Who is the best contestant according to you? Suhas and Mansi. Suhas and Mansi. Okay. Our team only. Best contestant according to you? There is no best and no dull, because everyone is best. That's why they are in the Jodi top 14 and 12. That's why they are there. So each and everyone have a different dancing levels. So this is the life journey. Like sometimes it goes down, sometimes it goes up. So everyone is like in the same place. No one is so. As in, I can say I am also a good dancer. That's why we are there in the Jodi. So for me, all are same. No one is high or no one is low. Just depending on the days, depending on the practice, depending on the hard work, how we will work, that we can go in finale. My love ever start in there? No, my love journey started. I was doing a show in Mumbai. So actually, my girlfriend is an actress and a dancer both. So I was doing a show. So I called her for dancing, as in background dancer, for supporting me. So she came, and from that onward, I like her. Like she has a good personality, good vibe. It's not about the face cut and all. It's just about the good vibe, connection, bonding and all. So that's from that onward it's started. Okay. My parents tell sir? Yeah, my parents also, her parents also know.